చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమ ఎర్ర సముద్రం ముందు ఇజ్రాయెల్ నిల్చున్నప్పుడు మోషే ఒక మాట అంటాడు, ఊరకనే నిలిచి ఉండి చూడండి. ఊరకనే ఉదయాన్న దేవుడు మిమ్మల్ని నిలిచి ఉండని చూడమంటున్నాడు. ఊరకనే దేవుడు మిమ్మల్ని ఉదయాన్న నిలిచి ఉండి చూడమని కోరుతున్నాడు. భయపడాల్సిన పనిలే. ఏ విషయంలో అయితే మీరు ఉదయాన్ని అడుగు పెడుతున్నారో దేవుడు ఊరకనే నిలిచి ఉండి చూడు. దేవుడు కార్యం చేయబోతుంది. యుద్ధము యెహోవాదే. చూడండి, గొలియాతును కొడుతున్నప్పుడు దావీదుకి ఎంత బలం ఇవ్వబడిందో. ఈరోజు దావీదు మన యేసు ప్రభు. నీ పక్షాన ఇజ్రాయెల్ పక్షాన యుద్ధం దావీదు చేస్తే, నీ పక్షాన యుద్ధం యేసు ప్రభు చేశాడు సిలువ పైన. నీ పాపమంతటిని క్షమించాడు చెప్తున్నాడు దేవుడు. నీకు నాకు మధ్యలో వైరం లేదు, కోపం లేదు, గొడవ లేదు. ఆ గొడవ అంతా అయిపోయింది. సిలువ సమాప్తం చేసింది. దేవుడు మీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇక లేదు, గొడవ లేదు, కోపం లేదు. నా ప్రేమ నుంచి నేను ఎవరు ఎడబాపలేరు. గుర్తుపెట్టుకో, కంగారు పడిపోక. కనుక ఓరకు నిలిచి ఉండి చూడు. ప్రభు నేను ఎంత ప్రేమించుచున్నాడో నువ్వు చూడబోతున్నావు. నీ పెళ్లి విషయం చాలా దిగులు పడిపోతున్నావు నువ్వు. దుఃఖంతో నిండిపోయావు నువ్వు. గత రాత్రి ఆలోచించిన విషయాలన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయాన్న. ప్రభు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఓరకనే వారికి వీరికి ఫోన్ చేయడం ఆపేసాయి. నీవు ప్రభు వైపు గురించుకొని సాగిపో, ఆయన పని చేసుకొని సాగిపో. ఓరకనే నిలిచి ఉండి చూడు. ఊహించిన విషయం మీ జీవితంలో జరగబోతుంది. ఉద్యోగం పోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నీతోనే. ఉద్యోగం పోయి సతమతమవుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతి త్వరలో ప్రభుని దర్శించబోతున్నాడు. ఒక పర్పస్ గురించే, ఒక విషయం మీ జీవితంలో జరగడానికి గురించే ఈ విషయం జరిగింది. కానీ ఇది కీడు కొరకు కాదని దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఏదో ఒక సంగతి జరగబోతుంది మీ ఇంట్లో, అది కీడు కాదు, మేలుకే. ఆ మేలు జరగడానికే ఈ ఉద్యోగం ఆగింది కొంతకాలం. అయితే దీనికన్నా డబుల్ దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దిగులు పడతా. మీ జీవితంలో సమాధానంతో దేవుడు నింపుతున్నాడు. సమాధానంతో దేవుడు నింపుతున్నాడు. ప్రభునతో మాట్లాడుతున్నాడు. కాళ్ళు విరిగిపోయి కూర్చున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మీరైతే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడక, కార్యం జరిగిస్తాను నేను. కార్యం ప్రభు జరిగించబోతున్నాడు మీ జీవితంలో. సమస్యలు పోతాం. ఓర్కనే నిలిచి ఉండి చూడండి. దేవుడు యుద్ధాలు చేస్తాడు, మనం కాదు. దేవుడు మన పక్షాన్ని యుద్ధాలు చేస్తాడు. ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తువు కోయవు కోట్లో కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించాడు కదా. మీరు వాటికన్నా బహుశ్రేష్ఠులు కారాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు తీసుకోండి, లోపల తీసుకోండి, బలపరచబడండి, సహనముతో ఉండండి, కృంగిపోకండి. ప్రభు మేలు చేస్తాడు. ప్రభు మేలు వర్షం నీ పైన కుమరించబోతున్నాడు. అన్నా వలె బిడలు లేని దేవుని కుమార్తె ప్రభు దర్శించబోతున్నాడు. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు నిన్ను కలుసుకోబోతున్నాడు. హాగరు వలె జీవితము బాధలోకి వెళ్ళిపోయిందేమో, కృంగిపోతున్నామేమో, నువ్వు పరుగున పారిపోవాలని చూస్తున్నావు నీ ఇంటి నుంచి. ప్రభు నేను ఆగిపోమంటున్నాడు. ప్రభు నేను ఆగిపోమంటున్నాడు. ద లార్డ్ వాంట్స్ యూ టు స్టాప్. ద లార్డ్ వాంట్స్ యూ టు స్టాప్. ప్రభు నేను ఆగిపోమని కోరుతున్నాడు. నీ డైరెక్షన్ మార్చాలని కోరుతున్నాడు. తగ్గి మణిగుండు నువ్వు, నేను కార్యం జరిగిస్తాను చెప్తున్నాడు. నీ తరాలు దీవించబడతాయి. కృంగిపోకని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ లోకానికి పాపానికి బానిసైన వ్యక్తులు వేరే, ప్రభుకు బానిసలైన వ్యక్తులు వేరే. ప్రభు కొరకు బ్రతకాలి. మనం నిరసించిపోద్దు సగమా. దేవుని దయగల హస్తం నీపైకి వచ్చిన గాక. క్యాన్సర్ రోగము గత వారమే తెలిసిందేమో నీకు క్యాన్సర్ ఉందని. కృంగిపోతున్నాను, కన్నీరు కార్చుతున్నావు. ఇప్పుడే ప్రభు హస్తము నేను తాకుతుంది. ద లార్డ్ ఈస్ హీలింగ్ యూ రైట్ నౌ. ప్రభు హస్తం నేను తాకుతుంది. ఒక కరెంట్ షాక్ నీకు తగులుతుంది ఇప్పుడే.
యు ఆర్ హీల్డ్. నువ్వు స్వస్థపరచబడి ఉన్నావు. దేవుడు నాకు ఇచ్చే అధికారముతో నీకు స్వస్థత కలుగునగాక. నిజమే, ప్రతి సేవకునికి కూడా దేవుడు అధికారం అనుగ్రహించాడు. రోగాల గురించి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థ అనుగ్రహిస్తాడు. మేము స్వస్థపరిచినట్లు కాదు, కానీ ప్రభు స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు. స్వస్థపరచడానికి నిలబడు, నువ్వు ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. ధైర్యంగా ఉంటారా? నిరసించిపోతాం. దీని మీద ఆధారపడండి, బలంగా ఆధారపడండి, నెమ్మది కలిగి ముందుకెళ్ళండి, ప్రయాసపడండి ప్రభు కొరకు. కనమైన సంగతులు దేవుడు జరిగించిన కాక. కళ్ళు మూసుకుందాం. దేవుని మీ గురించి ప్రార్థన చేస్తాను. అయ్యా, సమస్యలపైన నీ బిడ్డలకు బలం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఎక్కడ ఆగిపోకుండా వారు ముందు కొనసాగిపోయినట్లుగా వారిని ఇప్పుడే మీరు దర్శించండి. నీ రాకడలో నీ బిడ్డలు ఎత్తబడినట్లుగా నీ గంభీరమైన నెమ్మది వరకు ఇచ్చి అనుగ్రహించి బలపరిచి నడిపించబడతాం. యేసు నామమున ఈ ఉదయం అతి శ్రేష్టమైన సంగతులు జరిగించబడతాం. యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంగమా, బహు నెమ్మది కలిగి ఉండండి. ప్రభు మీ జీవితాన్ని పైకి ఎత్తబోతున్నాడు. God bless you. See you tomorrow. నైనా నిన్ను ప్రేమించే వానిగా ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది